హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. గుడ్ మార్నింగ్ అండి. సారీ. మన ఈరోజు మాట్లాడుకున్న సెషన్ ఏంటంటే, లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటంటే స్టాక్ బ్రోకర్స్ అంటే ఎవరు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్ బ్రోకర్స్ గురించి డిస్కస్ చేసాం. ప్రెసెంట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే, ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో అయిపోయింది. ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అంటే ఎవరు, డిస్కౌంట్ బ్రోకర్స్ అంటే ఎవరు, ఎవరైతే మనకి మొత్తం రీసెర్చ్ రిలేటెడ్, దాంతోపాటు కొన్ని వెబినార్స్ కండక్ట్ చేయడం ఇదంతా చేసేవాళ్ళు ఫుల్ సర్వీస్ బ్రోకర్స్ అంటారు. కంపారిటివ్లీ వీళ్ళు కొంత ఎక్కువ మనీ అనేది చార్జ్ చేసే అవకాశం అయితే ఉంటుంది బ్రోకరేజ్ కింద, దీని కింద. అలాగే డిస్కౌంట్ బ్రోకర్స్ అంటే ఏంటంటే, వీళ్ళు చాలా తక్కువ మనీ అనేది చార్జ్ చేస్తూ ఉంటారు. బట్ మనకు వీళ్ళు ఏమి ఇక్కడ మనకి సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయరన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే, ఈ యొక్క మార్కెట్లో ఎవరెవరు ఉంటారో తెలుసుకుందాం. చూడండి, అక్కడ కీ ఇంటర్మీడియట్స్ అంటే ఈ మార్కెట్లో ఉండే డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ ఎవరో దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చెప్తున్నారు, స్టాక్ బ్రోకర్స్ అనమాట. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. స్టాక్ బ్రోకర్స్ అంటే ఎవరంటే మనకి మార్కెట్లో సెబీతో రిజిస్టర్ అయి ఉండాలన్నమాట అందరూ కాడ. ఇక్కడ మీరు చూస్తే చూడండి, రిజిస్టర్డ్ విత్ సెబీ, ఎగ్జిక్యూట్స్ బై అండ్ సెల్ ఆర్డర్స్ ఫర్ ద క్లయింట్స్ అనమాట. లైక్ ఏంజిల్ వన్ అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ బ్రోకర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సెబీ ద్వారా లైసెన్స్ తీసుకుని మనకి ఇండియాలో సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. దాని తర్వాత నెక్స్ట్ ఆథరైజ్డ్ పర్సన్స్ అంటారు. వీళ్ళని సింపుల్ మనం అనుకోవచ్చు అంటే సబ్ ఏజెంట్స్ ఆఫ్ ద బ్రోకర్స్ అనుకోవచ్చు. అంటే లైక్ డీలర్స్ అనమాట, సబ్ బ్రోకర్స్ అనుకోండి. దాని తర్వాత డిపాజిటరీస్ అంటే మనకి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ స్టాక్ మార్కెట్లో, లైక్ లాస్ట్ చూడండి ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ మన క్లయింట్స్ ఉంటాం, మనం ఎవరితో డీల్ చేస్తాం, బ్రోకర్స్తో. వీళ్ళు ఏం చేస్తారంటే మనకి కొన్ని ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఎలా అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆపర్చునిటీ ప్రొవైడెడ్ బై ద బ్రోకర్స్, అండ్ ఆఫ్టర్ బ్రోకర్స్ వీఆర్ హ్యావింగ్ certain depositories because as per SEBI rules, what are the shares we are buying and selling through the broker, those shares must be held with these depositories. These brokers does not have any access on my shares, holdings, or my cash balance, anything. Only the depositories like CDSL and NSDL, these two are holding my securities and all those things. See, look at the definition: hold securities in the demat format, enable settlement. ప్లీజ్ మీరు మైక్స్ మ్యూట్ లో పెట్టుకోండి, మీరు మైక్స్ అన్మ్యూట్ అవుతున్నాయి. Listen, now depository participants, simply I can call it as a stock brokers only, acts an agent of depositories providing demat account services, simply is a stock brokers only. Next, clearing corporations. So for settlement of my trades and all those things, I need a certain clearing corporation. Those are known as a clearing corporation. These are NSCCL and ICCCL. So these are the organizations of SEBI as well as NSE. These are going to clear my trading activities and all those things in the stock market. After that, custodian. Let me wait for some time. Okay. After that, we are having the custodians. Simply, those are the persons who hold the securities for institutional clients, manage the settlement reporting. Like for HNIs, DIS, FIS. For these people, we are having a custodian. These are holding the securities in the form of deposits like that. Those are known as the custodians. After that, portfolio managers, PMS services. These are the persons who are holding the cash of the public. Like let's say example, you are having the 50 lakhs cash as a personal cash, but you are not able to trade in the stock market, then you are planning to give the same money to any one person in the stock market. Those are known as the portfolio management service providers. Some stock brokers are offering PMS services, but as per SEBI rule, these PMS services should be registered with the SEBI. Then only we need to deal with those people. See, manage investments for HNI, SEBI registered intermediary automatically. Investment advisors, we can call it a research investment advisors. They offer the fee-based research relating to certain companies. Should I invest in a particular company or not? So I need to look for these things also. Last one is mutual fund distributors. We can call it a brokers relating to mutual funds. Like there are certain mutual fund distributors are there, certain banks are also offering mutual funds. So there are different sell the mutual fund schemes and all those things. Next, research analyst, they are also providing the stock tips and all those things in the markets. RTAs,
a register of transfer agent, we can call it simply. These are the CAMS and KEFIN technologies. Basically, these are used for IPO and mutual fund transaction. When you are buying any IPO or any mutual fund transaction, all the data is held by CAMS and KEFIN technologies. So if you are going to the Google and you have, if you are typing your PAN number or something, then automatically will get the what are the shares you are holding over a period of time from CAMS or KEFIN technologies. These are the different key intermediaries are there in the market for buying and selling, for dealing with the equity market and all these things. With this, we finished this one. Now we are going to look at the next concept called orders and types. Now look at the next thing. Now, right now, everyone has decided that, okay, now I have got the idea about regarding stock market. Now I'm planning to invest in the share market right now. Now, when you are planning to invest in any share or anywhere, we are having the different things that how to buy, how to place the order. Okay. Now, see, now you got the clarity that okay, there are how many stock exchanges are there? There are two stock exchanges, one NSE and another one is BSE is there. NSE, BSE, these are the stock exchanges. Done. After that, we are having the brokers. Who are the brokers? There are full service brokers. Another one is a discounted brokers. Now, everyone clear these things? Now, everyone got the clarity about these things. Now we are planning for how to buy the shares. When you are planning to buy the shares in the market, then I am having a concept called what are the different types of orders. So now for buying or selling in the market, we are going to place the orders. See, let's say example, if any one person is planning to buy 100 shares of 100 shares of, let's say example of ITC or something, ITC. Let's say example right now the price may be around 300 rupees. So this is your expectation. Now you are going to buy 100 shares of ITC right now at 300 rupees. Now we are thinking how to buy these shares from the market. So first we are log into where your broker account. Broker account. After logging to the broker account, immediately we are looking for ITC share. You already added the ITC share. Immediately after adding the ITC share, we are getting the two concepts, market order, limit order. So two things are there. Now we are getting one confusion then. Should I go for market or should I go for limit order? What is the best thing? Now let's look at the concept. There are different types of orders are available in the brokers terminal. One is the market order, another one is the limit order. We're already discussing about this. See, what is the limit order means? Right now, example, price is 300 rupees, but you are planning to buy at 295. What is your expectation? 295. సో సింపుల్ చెప్పాలి, ప్రెసెంట్ 300 రూపీస్ ఉందండి మార్కెట్లో ప్రైస్. కానీ మీరేమంటున్నారంటే లేదు నేను 300 కొనడానికి ట్రై చేయట్లేదు, బట్ నేను ఎంత కొంటానంటే ఓన్లీ 295కే బై చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్తున్నారు. సో మీరేమంటారు మార్కెట్లో, లేదు నేను 300 అవసరం లేదు 295 కావాలని చెప్పి మార్కెట్లో మీరు ఏం చేస్తాను, మార్నింగే నాకు 100 షేర్లు బై చేయండి, 100 షేర్స్ ఆఫ్ ఏంటిది ఐటీసీ కంపెనీ పేరు చెప్పారు, 100 షేర్లు కావాలంటున్నారు, కానీ రేట్ ఏం చెప్తున్నారు 295 చెప్పారనుకోండి, దాన్ని మనం లిమిట్ ప్రైస్ అంటారు. లిమిట్ ప్రైస్. చూడండి ఇక్కడ మీరు డెఫినేషన్ చూడండి. హియర్ వీ ప్లేస్ బై ఆర్ సెల్ ఆర్డర్స్ ఎట్ ప్రీ డిఫైన్డ్ ప్రైస్. అంటే ఏంటి, నేను ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నా ఏంటి ప్రైస్. ఇక్కడ చూడండి 295 is the predetermined. This is 295 is the predetermined. The order will be executed only when the market reaches the limit price. చూడండి ఒకవేళ on particular day the share is moving like this, 300 ఓపెన్ అయింది, 298, 296, 295 ఈ లెవెల్కి వస్తే మాత్రం ఈ యొక్క ఆర్డర్ అనేది మార్కెట్లో ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. లేదనుకోండి మీ యొక్క ఆర్డర్ అనేది మార్కెట్లో ఎగ్జిక్యూట్ కాకుండా అది క్యాన్సిల్ అయిపోతుందన్నమాట పర్టికులర్ డేకి. సో డిఫరెంట్ ఆర్డర్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని మనం లిమిట్ ఆర్డర్ అంటారనమాట సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ వీఆర్ లుకింగ్ ఎట్ ద నెక్స్ట్ కాన్సెప్ట్, మార్కెట్ ఆర్డర్. Now look at the market order concept. Here we place buy or sell orders at market price only. The order will get executed immediately. So if you are looking at limit order, market is going to be executed, order is going to be executed immediately, or it has to take the time. It has to take the time. Remember this one.
takes time for execution. Takes time for execution. Why? Because it has to reach our price. I decided the price to be buy or sell. But here, if you are looking at the market order, here we place the buy or sell orders at market price. The order will be executed immediately. How we are going to place that? Simply we are saying that 100 shares of ITC at simply at market price. Market price. Simply I am giving only one condition to the my broker that see buy the shares at the market price. I didn't discuss about what is the price I want to buy at. Simply the market is going to take care of the execution immediately. If the currently it is opened at 300 rupees, immediately when I'm placing the order in the market, if it reaches to 300.50, automatically my order is going to be executed 300.50. So this is the market order. And one more thing is that if we are keeping limit order, we have the control to where to execute and where to sell the price, certain stocks and all those things. But in case of market, there is no control over on ourselves because the market is going to take care of everything. So these are the things we need to remember. And ఇక్కడ చాలా మంది ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే అసలు ఈ మార్కెట్ ఆర్డర్ ప్లస్ ఈ లిమిట్ ఆర్డర్ ఎప్పుడు పెట్టాలి మార్కెట్లో అంటే లిజన్ ఎప్పుడైతే మనకి కొన్ని షేర్స్ ఉంటాయన్నమాట హై వాల్యూమ్స్ ఉంటాయి లిక్విడిటీ మోర్ అని చెప్పి అంటే మార్కెట్లో ప్రైస్ మూమెంట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయన్నమాట లైక్ ఎలా మార్కెట్లో స్టార్ట్ అయిన తర్వాత రైజింగ్ లైక్ ఇలా ఫాస్ట్గా పైకి వెళ్ళడం ఫాస్ట్గా రావడం స్టార్ట్ అవుతాయి ఇలా టైంలో మీరు మార్కెట్ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసినప్పుడు ఈ లెవెల్స్ ఈజీగా ఎగ్జిక్యూట్ అయ్యి మీకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది లిమిట్ ఆర్డర్స్ ఏంటంటే ఎప్పుడైతే లో మొమెంట్స్ తక్కువ ఉన్నప్పుడు అలా టైంలో మీరు లిమిట్ ఆర్డర్స్ పెట్టుకుంటే మీకు మంచిగా ఆర్డర్స్ అని ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఈ రెండు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే స్టాప్ లాస్. స్టాప్ లాస్ ఏంటంటే మార్కెట్లో మీరు వన్స్ ఈ రోజు ఏం చేశారంటే మీరు 300 రూపీస్ బై చేశారు బై అట్ 300 రూపీస్ మన మార్కెట్లో కొన్న ప్రతిసారి కూడా మనకి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి మార్కెట్లో మనకి ప్రాఫిట్స్ తో పాటు లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి 2 సినారియోస్ ఉంటాయన్నమాట ఆ సినారియోస్ ఏమనుకోవచ్చు వన్ either profit another one is the loss అనుకోవచ్చు మాట చూడండి మనకి 2 సినారియోస్ ఉంటాయి ఆఫ్టర్ బయింగ్ ఐఎమ్ హ్యావింగ్ ఏ 2 ఆపర్చునిటీస్ either one is profit I may be in the positive or loss means I may be in the negative సో ఇలా 2 సినారియోస్ ఉన్నప్పుడు ఇక్కడ మీకు ఒక డౌట్ ఏంటంటే లైక్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎవరోన్ ఈజ్ హ్యాపీ దర్ ఇస్ నో ఇష్యూ బట్ ఎప్పుడైతే మనకు లాస్ వస్తుందో అప్పుడు మనకి ఏం జరుగుతుందండి మార్కెట్లో మన యొక్క మనీ అనేది లాస్ అయిపోతుంది లెట్స్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి మీ యొక్క ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది నాకు మార్కెట్లో ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ ప్రాఫిట్స్ రావాలి లాస్ వచ్చినప్పుడు మొత్తం మనీ అంతా లాస్ అవ్వడానికి మీరు ఇష్టపడరు కదా ఎవరు కూడా ఇష్టపడరు ఎందుకంటే మీరు ఆ మార్కెట్లో కొంత అమౌంట్ మాత్రం మన రిస్క్ తీసుకోవడం ట్రై చేయాలి ఎప్పుడు కూడా సో అందుకోసం వీళ్ళు ఏం చెప్తారంటే చూడండి ఒకవేళ ఇందులో ఒక 10% కనుక ఒక 5% అనుకోండి అంటే ఎంత అవుతుంది 10,000 5% అంటే లిటరలీ 500 రూపీస్ సో వన్స్ ఐఎమ్ గెటింగ్ ద 500 రూపీస్ లాస్ 500 రూపీస్ లాస్ రావగానే ఐ నీడ్ టు ఎగ్జిట్ అంటే నేను ఈ 500 రూపీస్ లాస్తో నేను మార్కెట్ నుంచి బయటకు వచ్చేస్తాను చెప్పేది స్టాప్ లాస్ అనమాట సో ఇది మనం ఎలా డిసైడ్ అవుతాం అంటే డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి దానికి డిఫరెంట్ టెక్నికల్ అనాలిసిస్ అని చెప్పి డిఫరెంట్ థింగ్స్ వాటన్నిటిని మనం యూజ్ చేసి మనం అయితే డిసైడ్ చేసుకోవచ్చు ఇక్కడ డిసైడ్ చేసినప్పుడు ఏంటి మనకి ప్రాఫిట్ వచ్చినప్పుడు హ్యాపీ అందరూ కానీ లాస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వలేదు అనుకోండి ఏమవుతుంది నెక్స్ట్ డే ఇది 1,000 రూపీస్ లాస్కి వెళ్ళొచ్చు 1,500 వెళ్ళొచ్చు 2,000 ఆర్ 3,000 4,000 ఇలా లాస్ అవుతున్నారు అనుకోండి ఏమవుతుంది మనం ఏదైతే మనీ ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ టోటల్ మనీ కూడా మొత్తం మనం లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అందుకోసమే మనం ఏం చేయాలి ఎప్పుడు కూడా ఈ యొక్క స్టాప్ లాస్ అనేది మార్కెట్లో మెయింటైన్ చేయాలన్నమాట సో దీన్నే మనం ఏమంటారంటే ఇప్పుడు కూడా చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు డెఫినేషన్లో దీస్ ఆర్డర్స్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎనీ లాస్ ఇన్ ఏ ట్రేడ్ సో మనకు లాస్ నుంచి ప్రొటెక్షన్ కోసం యూజ్ చేసేవే స్టాప్ లాస్ మాట సింపుల్ గా గుర్తుపెట్టుకోండి స్టాప్ లాస్ ఆర్డర్ బేసికల్ యూజ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ లాసెస్ నౌ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్లో ఉంటామట బేస్డ్ ఆన్ ద సెగ్మెంట్ వేర్ ఆపరేటింగ్ ఏ సెగ్మెంట్ అయితే ఆపరేట్ చేస్తామో ట్రిగర్ ప్రైస్ అంటారు ఇక్కడ ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోండి ట్రిగర్ ప్రైస్ దేర్ ఆర్ వెన్ అంటే నార్మల్గా మార్కెట్ ఆర్డర్స్లో ఏమి రాదు ఇది ఓన్లీ స్టాప్ లాస్లో 2 రకాల ప్రైస్లు ఉంటాయన్నమాట స్టాప్ లాస్లో
వన్ ఈజ్ నార్మల్ ప్రైస్, ఒకటి నార్మల్ ప్రైస్ ఉంటుంది, ఇంకోటి ట్రిగ్గర్ ప్రైస్ అంటారు అనమాట. ట్రిగ్గర్ ప్రైస్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నార్మల్గా మీరు మార్కెట్లో చూసారనుకోండి, మార్కెట్లో మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మార్కెట్ అనేది ఎట్లా ఆపరేట్ అవుతుంది. లైక్ మీరు ఎన్ఎస్సి బ్రోకర్ వెబ్సైట్ ఏమైనా చూస్తే, బ్రోకర్ వెబ్సైట్ చూసినప్పుడు ఏమో జరుగుతుందంటే, ఒకసారి మీకు వెయిట్ చేయండి, నేను ఒక రియల్ టైంలో చూపిస్తాను. రియల్ టైంలో ఒకసారి మీకు రియల్ టైంలో చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. మార్కెట్లో ఆపరేషన్ ట్రేడింగ్లు ఉన్నాయి కాబట్టి చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. లెట్స్ ఏ ఎనీ కంపెనీ, ఏ కంపెనీ అని తీసుకుందాం, ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ప్రతి సెకండ్కి ప్రైస్ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ప్రతి సెకండ్కి మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతిసారి ఇక్కడ ప్రైస్లు ఏమవుతున్నాయి, చేంజ్ అవుతున్నాయి, కాన్స్టెంట్గా ఉంటున్నాయా చూడండి. చేంజింగ్ చేంజింగ్ ప్రతిదీ ఇక్కడ మీరు చూస్తే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మార్కెట్లో మనం ఏదైతే ఆర్డర్ పెట్టామో ఈ ఆర్డర్ అంతా కూడా వెళ్ళి ఏం చేస్తుంది, ఫస్ట్ మన బ్రోకర్కి ఇస్తామట. సో ఇక్కడ చూడండి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మన బ్రోకర్ ఉంటారు. బ్రోకర్ బ్రోకర్ ఈయన తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి, ఎన్ఎస్సి, సింపుల్గా దీన్ని ఎక్స్చేంజ్ ఉంటాయి కదా, బిఎస్సి అనుకోవచ్చు, ఎన్ఎస్సి అనుకోవచ్చు. వీళ్ళకి ఇస్తే వీళ్ళు మార్కెట్లో ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ నేను మార్కెట్లో ఆర్డర్ పెట్టాను అనుకోండి, ఇది ఆర్డర్, లెట్స్ ఎగ్జాంపుల్ 100 షేర్లు కొనడానికి నేను 300 కొన్నాను, నా స్టాప్ లాస్ 295 అని పెట్టాను 100 షేర్కి. సో ఇమీడియట్గా ఏమవుతుందంటే ఇవన్నీ ఆర్డర్లు కాడ ప్రైస్ రైట్ నౌ 300 ఉంది. ఒకటేసారి ఇవన్నీ ఆర్డర్లు మార్కెట్కి ఇచ్చేసాను కూడా ఏమవుతుంది, ఈ ఎన్ఎస్సి దగ్గర వాల్యూమ్స్ అనేది, ట్రాఫిక్ అనేది ఎక్కువ క్రియేట్ అయిపోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ట్రాఫిక్. సో ఇలా ట్రాఫిక్ క్రియేట్ అనేది ఏమవుతుందంటే వాళ్ళ యొక్క డిలే అనేది అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే చూడండి, మీరు స్టాప్ లాస్ మార్కెట్లో పెట్టండి, ప్రాబ్లం లేదు. బట్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అదేంటంటే మీరు ఒక ట్రిగర్ ప్రైస్ పెట్టండి. అంటే ఏంటి, ఇప్పుడు మార్కెట్లో ప్రైస్ మూవ్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే 296 వస్తుందో మార్కెట్, అంటే ప్రెసెంట్ 300 రూపీస్లో ఉంది. సో నా యొక్క స్టాప్ లాస్ 295లో ఉంది. అంటే ఏంటి, నాకు 5 రూపీస్ డిఫరెన్స్లో ఉంది. కాబట్టి నేను కనుక ఇక్కడే నా ఆర్డర్ పెట్టాను అనుకోండి, ఏమవుతుంది, మార్కెట్లో ఆటోమేటిక్గా నా ఆర్డర్ వెళ్ళి ఎన్ఎస్సి దగ్గర వాళ్ళ యొక్క సర్వర్స్లో స్టోర్ అయిపోతుంది. దీనివల్ల వాళ్ళ దగ్గర అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్ అని ఎక్కువ కనిపించే అవకాశం ఉంది. సో వీళ్ళు ఏమంటారంటే అలాంటి రిస్క్ అనేది మనకు లేకుండా ఉండాలంటే మీరేం చేస్తారంటే సింపుల్గా తీసుకెళ్ళి ఒక ట్రిగ్గర్ ప్రైస్ పెట్టండి. అంటే ఏంటి, ఎప్పుడైతే మార్కెట్ 295కి రీచ్ అయిందో మనం దీన్ని ట్రిగ్గర్ అనుకోవచ్చు. ట్రిగ్గర్ అంటే మనం ఏదన్నా ఒక లైక్ ఏదన్నా మనం లాక్స్ అని పెట్టినప్పుడు ఫస్ట్ ఒక ట్రిగ్గర్ ఉంటుంది, ఆ ట్రిగ్గర్ ఆన్ చేయగానే ఏమవుతుంది, ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. కాబట్టి సేమ్ అలాంటిది ఒక ట్రిగ్గర్ పెడతాం, ఒక లెవెల్ ప్రైస్ ని. ఇమీడియట్ గా ఈ ప్రైస్ ట్రిగ్గర్ అవ్వగానే మార్కెట్లో ఏమవుతుందంటే ఇప్పటి వరకు నా యొక్క ఆర్డర్ అనేది బ్రోకర్ దగ్గర ఉంటుంది టిల్ ట్రిగ్గర్ ప్రైస్ వరకు. వన్స్ ఇది మార్కెట్ 296 ట్రిగ్గర్ అవగానే ఆటోమేటిక్ గా ఈ యొక్క ఆర్డర్ అనేది బ్రోకర్ నుంచి మన యొక్క ఎక్స్చేంజ్కి వెళ్ళిపోతుందన్నమాట. వన్స్ ఈ ఆర్డర్ కనుక ఈ ప్రైస్ కానీ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మార్కెట్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో దీన్నే మనం ఏమనుకోవచ్చు అంటే ట్రిగ్గర్ ప్రైస్ అనుకోవచ్చు. సింపుల్గా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటే స్టాప్ లాస్ కన్నా నా ప్రైస్ కన్నా ముందు ఏదైతే ప్రైస్ అయితే ఉంటుందో దాన్ని మనం ట్రిగ్గర్ ప్రైస్ అనుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు మెయింటైన్ చేసి మీరు మార్కెట్లో బెటర్ రిటర్న్స్, అంటే మీ యొక్క మార్కెట్లో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. చూడండి, దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకుంటుంది ట్రిగ్గర్లో మన స్టాప్ లాస్లో 2 రకాలు ఉంటాయి, అవి కూడా స్లోగా మాట్లాడుకుందాం. చూడండి, ట్రిగ్గర్ ఇక్కడ చూడండి డెఫినేషన్ చెప్తారు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ అవైలబుల్ ఇన్ ద బేస్డ్ ఆన్ ద సెగ్మెంట్ వేర్ ఆపరేటింగ్. అది అయిపోయింది. దాని తర్వాత ట్రిగ్గర్ ప్రైస్ మీన్స్ ఫర్ ఎవ్రీ స్టాప్ ఆర్డర్ వీఆర్ గోయింగ్ టు స్పెసిఫై ఏ పర్టికులర్ ప్రైస్ ఎట్ విచ్ ఫ్యూచర్ ఆర్డర్స్ ఫర్ బై మీన్స్ నేను బయింగ్ ఆర్ సెల్లింగ్ ఎనీథింగ్ కోసం టు బి యాక్టివేటెడ్ ఇన్ ద స్టాక్ ఎక్స్చేంజ్. ఎప్పుడైతే ఒక లెవెల్ రీచ్ అయిన తర్వాత మాత్రం నా యొక్క ఆర్డర్స్ అనేవి స్టాక్ ఎక్స్చేంజ్లో యాక్టివేట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పే వాటిని మనం అనుకోవచ్చు అంటే ట్రిగ్గర్ ప్రైస్ అనుకోవచ్చు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకున్న నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం.
చూడండి, స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ అంటారు, స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అంటున్నారు అనమాట. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే మనం మార్కెట్లో తెలుసుకోవాలి అంటే ఏ టైప్ ఆఫ్ ఆర్డర్ పెట్టినప్పుడు మన యొక్క ప్రైస్ అనేది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఏ టైప్ ఆఫ్ ఆర్డర్స్ అనేవి మనకి మార్కెట్లో కొంచెం రిస్కీ ఉంటాయి అన్నమాట. కొన్ని ఆర్డర్స్ కనుక మీరు మార్కెట్లో పెట్టారనుకోండి, వాటి వల్ల మీకు అనుకున్న ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్ లో అవి ఎగ్జిక్యూట్ అయిపోయి మనకి ఎక్కువ లాసెస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దానికోసం మనం తెలుసుకోవాలి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ ఇది స్టాప్ లాస్ అంటారు, స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్. సో ఇక్కడ ఏం చెప్తానంటే సింపుల్ గా, మీరు ఏదైతే స్క్రీన్ చూస్తున్నారో అది నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసిందే, ఇక్కడ మీరు టైప్ చేసి చూడండి, ఫస్ట్ డెఫినేషన్ చదువుతాం. ఇన్ దిస్ ఆర్డర్ వీఆర్ స్పెసిఫైయింగ్ ద ప్రైస్ వేర్ ద ఆర్డర్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఆఫ్టర్ ట్రిగ్గర్ ప్రైస్ ఈస్ హిట్. దిస్ ఆర్డర్ ఇస్ అవైలబుల్ ఫర్ ఆల్ ద సెగ్మెంట్స్. ఓకే, డన్. ఆల్ ద సెగ్మెంట్స్ అంటే తర్వాత మాట్లాడుకుందాం, సెగ్మెంట్స్ ఏంటని. చూడండి, ఇక్కడ చూస్తే మీరు ఏం చేస్తారు, మీరు ఆల్రెడీ కొన్నారు, మీ దగ్గర షేర్స్ పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చూడండి నాకు మార్కెట్లో 300 కొన్నాను, ప్రాబ్లం లేదు. పైకి వెళ్తే 10 రూపాయలు అంటే 310 రూపాయలకి నేను లాభం తీసుకుంటా. ఒకవేళ కిందకు వచ్చేస్తుంది అనుకోండి, 295 రూపాయలు నేను ఎగ్జిట్ అయిపోతా, మార్కెట్లో బయటకు వచ్చేస్తాను చెప్తున్నారు. సో దీనికోసం మీరు ఏం చేస్తున్నారంటే, అక్కడ ఏం అడుగుతున్నారు, ట్రిగ్గర్ ప్రైస్ అడిగారు. నేను 296 మెన్షన్ చేసా. ఇమీడియట్ గా వీళ్ళు ఏమంటారంటే, మీరు ఎప్పుడైతే లిమిట్ పెడుతున్నారో మీరే రేట్ చెప్పండి. మీరు ఏ రేట్కి అమ్ముదాం అనుకున్నా రేట్ చెప్పండి. నేనేమంటాను, ఇప్పుడు 295 చెప్పాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఆఫ్టర్ రీచింగ్ అంటే 296 అవ్వగానే ఆటోమేటిక్గా ఈ ఆర్డర్ మార్కెట్లోకి రిలీజ్ అయిపోయి ఈ ఆర్డర్కి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దాన్ని మనం లిమిట్ ఆర్డర్ అనుకోవచ్చు. నెక్స్ట్ రెండోది ఏం చూడండి, స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అనమాట. సో ఈ యొక్క మార్కెట్ ఆర్డర్ అనేది ఎందుకు పెడతారు మార్కెట్లో, దీని గురించి చూద్దాం. చూడండి, ఇన్ దిస్ ఆర్డర్ వీఆర్ గివింగ్ ఓన్లీ ట్రిగర్ ప్రైస్ అండ్ ఆస్క్ ద ఎక్స్చేంజ్ టు ఎగ్జిక్యూట్ ఎట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్టర్ హిట్టింగ్ ట్రిగర్ ప్రైస్. చూడండి, డెఫినేషన్ అయితే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుని. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నానంటే, చూడండి మీరైతే మార్కెట్లో అమ్మడానికి రెడీగా ఉన్నారు, బట్ మీకు ప్రాబ్లం ఏంటంటే, నేను ఏ రేట్కి అమ్ముదాం అని చెప్పి డిసైడ్ అవ్వట్లేదు. ఎందుకని, కొన్నిసార్లు మార్కెట్ ఎలా ఉంటుందంటే, మనం నార్మల్గా చూస్తున్నప్పుడు ఎప్పుడైనా సింపుల్ చెప్పాలంటే లైక్ హ్యూజ్ వాలటిలిటీ అంటే లైక్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కానీ, ఎలక్షన్ రిజల్ట్స్, వార్ సిచ్యువేషన్ కానీ, లేకపోతే ఏదైనా బడ్జెట్స్, ఈ టైమ్స్లో మార్కెట్లు ఎలా మూవ్ అవుతాయంటే, పెరిగినప్పుడు ఇలా ఉన్న మార్కెట్ సడన్గా పైకి పెరిగిపోతుంది, ఇలా ఉన్న మార్కెట్ సడన్గా పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా టైంలో ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి మార్కెట్లో, 300 కొన్నాను, నాకు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 295కి మార్కెట్ నుంచి అమ్మేసి బయటికి రావాలని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ మార్కెట్ ఏమవుతుందంటే, ప్రతి ప్రైస్ ఇక్కడ ఎలా మార్కెట్లో మనకి ఉన్న షేర్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోవాలంటే ఆర్డర్స్ అన్ని ఎలా క్లోజ్ అవుతాయంటే 299 ట్రై చేస్తుందన్నమాట. ఎవరైతే 299 కొంటకి రెడీగా ఉన్నారో 299కి అమ్మేవాళ్ళు ఉన్నారో లేదని చెక్ చేస్తుంది. సో వీళ్ళు ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత 298 ఉన్నారు, ఓకే డన్. 297 297 ఓకే, ఆర్డర్స్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. 296 సడన్ గా మార్కెట్లో 294కి వచ్చేసారు అనుకోండి, అంటే ఏమవుతుంది, వీళ్ళ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఏంటి, 295 దగ్గర నా ఆర్డర్ పెట్టి కూర్చున్నాను మార్కెట్లో. నేనేమనుకుంటాను, నా ఎక్స్పెక్టేషన్, నేను ఆల్రెడీ స్టాప్ లాస్ పెట్టారు కదా మార్కెట్లో, 295 ఎగ్జిక్యూట్ అయిపోతుందని చెప్పి నా యొక్క ఎక్స్పెక్టేషన్ ఉందన్నమాట. సడన్గా ఏమైందంటే 296 హిట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మార్కెట్లో 295 దగ్గర ఎవరు కూడా కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు లేరు. అంటే నా యొక్క ఆర్డర్ అనేది ఫిల్ అవ్వాల, అంటే ఎవరు కూడా కొనలేదు కాబట్టి అలాగే నా ఆర్డర్ ఉండిపోయింది. సో ఇమీడియట్గా 293కి, సో డన్. 292కి డన్. 290 డన్. 285కి వెళ్ళిపోయింది ఆ రోజుకి షేర్ ప్రైస్. అంటే ఏంటి, నేను మార్కెట్లో నాకు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, నేను ఆల్రెడీ స్టాప్ లాస్ పెట్టాను కాబట్టి అంతా నేను 10 రూపాయలు 5 రూపాయలు లాస్ట్ బయటకు వచ్చేస్తాను, వెయిట్ చేస్తాను. కానీ మీరు సాయంత్రం చూసుకుంటే ఏమైంది, మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత 15 రూపాయలు లాస్లో ఉన్నారు. 15 రూపాయలు లాస్లో. అసలు నా లాస్ ఎందుకు వచ్చిందని చూస్తే, మీరు మార్కెట్లో మీరు స్టాప్ లాస్ లిమిట్ పెట్టడం వల్ల 295 దగ్గర ఎవరు కూడా అమ్మేవాళ్ళు లేరు, కొనేవాళ్ళు లేరు కాబట్టి మార్కెట్లో అక్కడ ఏ ఆర్డర్స్ కూడా లేవు. దానివల్ల మీరు ఆటోమేటిక్గా ఎక్కడక్కడ ఎగ్జిక్యూట్ అవ్వకుండా, మీకు మార్కెట్ సిస్టమ్ ఏం చెప్పారు, 295కి అమ్మన్నారు, 295 ప్రైస్ మార్కెట్ రాలా. సో ఈ యొక్క రిస్క్ లేకుండా ఉండాలంటే వీళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్లో సింపుల్గా ఒకటే, చూడండి ఇక్కడ ఏం ఇచ్చారు, ఇక్కడ ఆర్డర్ చూడండి, ట్రిగ్గర్ ఇచ్చారు, అంటే 296కి ఇచ్చారు. అంటే ఏమంటున్నారు, నేను మీకు ట్రిగ్గర్ ఇచ్చా మార్కెట్లో, నువ్వేం చేస్తావు మార్కెట్లో, నువ్వేం చెక్ చేయొద్దు, వన్స్ నా ట్రిగ్గర్ ప్రైస్ హిట్ అయింది అనుకోండి, దాని తర్వాత ఇమీడియట్గా మార్కెట్లోకి వెళ్ళి
ఏ ప్రైస్ అయితే ఉంటుందో ఆ ప్రైస్కి అమ్మమని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, ఆఫ్టర్ నా ట్రిగ్గర్ హిట్ అయిన తర్వాత నాకు నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడ దొరికింది, 294 దగ్గర దొరికింది. సో ఇక్కడ నేను మార్కెట్లో యొక్క షేర్స్ని అమ్మేసుకుని బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అందుకోసమే ఈ యొక్క స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్స్ అనేవి మనం మార్కెట్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అనమాట. మనం అర్థం చేసుకోవాలంటే అసలు మార్కెట్ రైట్ నౌ ఎలా ఉంది ఏంటి అని చెప్పి దాన్ని బేస్ చేసుకుని కనుక మీరు చేసుకుంటే మీకు బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే మనకి మార్కెట్లో రెండు రకాల సెగ్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి ఫస్ట్ ఏమంటారంటే క్యాష్ సెగ్మెంట్ అంటారు. ఇందాక మనం మాట్లాడుకున్న సెగ్మెంట్స్ అని చెప్పి క్యాష్ సెగ్మెంట్ ఒకటి, రెండోది డెరివేటివ్స్ ఆర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటారు అనమాట. సో ఈ రెండు సెగ్మెంట్లు అయితే ఉంటాయన్నమాట. సింపుల్ గా క్యాష్ సెగ్మెంట్ అంటే ఏమనుకోవచ్చు అంటే ఈక్విటీ కంపెనీ యొక్క షేర్స్ ని మనం అమ్మడం కొనడం చేయడానికి యూజ్ చేసేదే క్యాష్ సెగ్మెంట్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే క్యాష్ సెగ్మెంట్ లో నార్మల్ గా మనం ఎవరైనా కానీ వెళ్ళి డైరెక్ట్ గా అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం, నో రిస్క్ అనమాట. అంటే మనం రిస్క్ ని రివార్డ్స్ ని అంటే మన యొక్క లాభాలు నష్టాలను ఈజీగా మేనేజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా మన రెండో మార్కెట్ ఉంది కదా డెరివేటివ్ మార్కెట్ అని చెప్పి, ఈ యొక్క డెరివేటివ్ మార్కెట్ లో మనకు కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క డెరివేటివ్ మార్కెట్ లో ఏమవుతుందంటే డీటెయిల్గా ఏం కాదు జస్ట్ బ్రీఫ్ గా చూసుకుందాం. ఇక్కడ ఏంటి మనకి కొన్ని కాంట్రాక్ట్స్ లో క్రియేట్ అవుతాయి అన్నమాట. అంటే మనం ప్రతిదీ కూడా ఒక లాట్ సైజ్ లో కొనాలి కొంత అమౌంట్. ఇట్ మే బి 50 అని చెప్పి క్వాంటిటీ ఉంటాయన్నమాట. 50 లాట్స్ అని చెప్పి 100, 200 ఇలా ఉంటాయి. ఈ లాట్స్ లో మాత్రం కొంటూ ఉండాలి. సో దీని వల్ల ఏంటంటే మనకి రిస్క్ అంటే నష్టపోయినప్పుడు ఎక్కువ అమౌంట్ నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఈక్విటీలో మనం నష్టపోయినప్పుడు తక్కువ అమౌంట్ నష్టపోయే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆప్షన్స్ ట్రేడింగ్ ఏదైతే మన ఆప్షన్స్ డెరివేటివ్ మార్కెట్ లో ఆప్షన్స్ అని ఉంటాయో దానికి మాత్రం ఈ యొక్క స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్స్ అనేవి లేవు అన్నమాట. ఎందుకంటే దీనివల్ల మనకి మార్కెట్ లో హ్యూజ్ ఫ్లక్చుయేషన్ అయితే క్రియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల సెబీ వాళ్ళు రీసెంట్ గా ఈ ఆర్డర్స్ అనేవి క్యాన్సిల్ చేశారు వాడు మార్కెట్ లో. దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకుంటుంది ఏంటో చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, ట్రైలింగ్ స్టాప్ లాస్ ఆర్డర్స్ అంటారు అనమాట. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటే ఏంటంటే సింపుల్ గా మనం ఏం చెప్తారంటే ఇక్కడ మార్కెట్ లో చూడండి, నాకు కనుక ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 300 కొన్నాను, మార్కెట్ ఏమైంది సడన్ గా ఆ రోజు 305 రూపాయలకి వెళ్ళింది. నా యొక్క స్టాప్ లాస్ 295. దీన్ని మనం ఏమనుకోవచ్చు, నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను చెప్పి ఫస్ట్ అనుకున్నారు. ఇమీడియట్ గా ఇది 305కి వెళ్ళగానే మనం ఏం చేస్తామంటే దీన్ని తీసుకెళ్లి 300కి పెట్టేసుకుంటామట. సో దీనివల్ల ఏంటంటే మార్కెట్లో నా యొక్క రేట్ పెరిగే కొద్దీ నా యొక్క లాస్ అయ్యే మనీని తగ్గించుకుంటూ ఉంటారు అనమాట. దీన్ని ఏమంటారంటే ఇట్ మేబీ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆర్ ఫిక్స్డ్ అమౌంట్ లో పెట్టుకోవచ్చు ఆర్ పర్సంటేజ్ లో పెట్టుకోవచ్చు. అంటే ఏంటి, ప్రతి 2% కానీ ప్రతి 3% కానీ ఆర్ ఎవ్రీ 5 రూపీస్ ఆర్ ఎవ్రీ 10 రూపీస్ కి నాకు స్టాప్ లాస్ ని మీరే మార్కెట్ లో చేంజ్ చేయడం అని చెప్తారనమాట. సో దానికోసం యూజ్ చేసేది మనం స్టాప్ లాస్ అనుకోవచ్చు, ట్రైలింగ్ స్టాప్ లాస్ మెథడ్ అంటారనమాట. దాని తర్వాత మార్కెట్ లో మనం పెట్టుబడి పెట్టేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ అనేవి మనకి అవైలబిలిటీ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి ఏమి ఉన్నాయో. ఫస్ట్ ఇది బ్రాకెట్ ఆర్డర్ అంటారనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని బ్రోకర్స్ కి ఈ ఆర్డర్స్ అవైలబిలిటీ ఉంటాయంటే మోస్ట్లీ అవైలబిలిటీ ఉంటాయి. బట్ నేమ్స్ మే బి చేంజింగ్. నేమ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. నేమ్స్ మే బి చేంజింగ్ బ్రోకర్ బేస్డ్ ఆన్ ద బ్రోకర్. ఈ నేమ్స్ అని చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఈ ఆర్డర్ ఎలా అయితే వర్కౌట్ అవుతున్నాయో ప్రతి బ్రోకర్లో కూడా సేమే ఉంటుంది. బట్ వాళ్ళు యూస్ చేసే నేమ్స్ మాత్రం చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ బ్రాకెట్ ఆర్డర్. సో సింప్లీ మనం చెప్పాలంటే ఓన్లీ ఫర్ అవైలబుల్ బేసికలీ ఫర్ ఇంట్రాడే. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ 3 ఆర్డర్స్, 3 ఆర్డర్స్ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే మీరు వెళ్ళి కనుక మార్కెట్లో బ్రాకెట్ ఆర్డర్ అని క్లిక్ చేశారనుకోండి, అక్కడ ఏమో అడుగుతుందంటే మనకి కొన్ని విషయాలు అడుగుతుంది. ఆ విషయాలని మాట్లాడుకున్నప్పుడు మీరు చెక్ చేయండి ఒకసారి. వాయిస్ లో అంటున్నారు, అందరికీ వాయిస్ లో వస్తుందా లేకపోతే మీకు కొంతమందికేనా? ఎవరో మెసేజ్ చేశారు వాయిస్ లో అని చెప్పి. ఒకసారి మీ మొబైల్ ఒకసారి చెక్ చేసుకోండి. జూమ్ కదా, ఇయర్ ఫోన్స్ యూజ్ చేయడం ట్రై చేయండి. ఓకే ఓకే డన్. చూడండి నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తారంటే మన మార్కెట్లో ఎప్పుడైతే మనం ఆర్డర్ పెట్టడానికి రెడీగా ఉన్నాం మార్కెట్లో, ఇమీడియట్గా వీళ్ళు ఏం చెప్తారు, 3 ఆర్డర్స్ ఒకటే దాంట్లో పెట్టాలన్నమాట. అంటే మనకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఇట్లా. ఇలా స్క్రీన్ ఓపెన్ అవగానే మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం ఐటీసీ అని చెప్పి. సో ఇక్కడ క్లియర్గా ఏం చెప్తారు, ఫస్ట్ ఎంట్రీ, ఓపెన్ ప్రైస్ ఎంత, ఎంతో కొండ రెడీగా ఉన్నారు. ఓకే, తర్వాత స్టాప్ లాస్ ఎంత, నెక్స్ట్ టార్గెట్ ఎంత. ఇవన్నీ మీరు ఇచ్చిన తర్వాత మాత్రం మీ యొక్క ఆర్డర్ అనేది మార్కెట్ ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. సో దానికోసం యూజ్ చేసేది బాస్కెట్ ఆర్డర్ అనమాట. సో దీన్ని ఎవరు యూజ్ చేయొచ్చు అంటే ఎవరైతే కొత్తగా మీ యొక్క ట్రేడింగ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారో ఆ మీరు ఎవరైనా పెట్టుబడి పెడతా రెడీగా ఉన్నారో అలాంటి వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట.
చూడండి ఒకసారి మీ మొబైల్స్ చెక్ చేయండి. లైక్ ఏంటంటే మీరు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ యూజ్ చేసినప్పుడు మనకు వాల్యూమ్ అనేది జూమ్లో చాలా తక్కువ వస్తుందండి. అది కూడా ఇష్యూ కావచ్చు అన్నమాట మీకు. ఒకసారి చెక్ చేసుకోండి, స్పీకర్స్ ఏమైనా ఉంటే స్పీకర్స్ కనెక్ట్ చేసుకోవడం బెటర్ అన్నమాట. ఓకే, చూడండి. చూడండి దీన్ని ఎవరు పెడతామంటే ఈ యొక్క బ్రాకెట్ ఆర్డర్ అనేది ఎవరైతే కొత్తగా మార్కెట్లో స్టార్ట్ చేశారో వాళ్ళ యొక్క కెరియర్ని, వాళ్ళ కోసం చాలా బెస్ట్ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా మన యొక్క రిస్క్ అండ్ రివార్డ్, అంటే నేను నష్టపోయే అమౌంట్ ముందుగా డిసైడ్ చేసుకుంటున్నా, నా లాభాన్ని కూడా ముందుగానే డిసైడ్ చేసుకుని మార్కెట్లో ఆర్డర్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో దాన్ని మనం బాస్కెట్ ఆర్డర్ అంటారు అనమాట. దాని తర్వాత ఇక్కడ రెండోది మనం మాట్లాడుకుంటుంది అంటే కవర్ ఆర్డర్. కవర్ ఆర్డర్ అంటే ఏమంటారంటే, ఇది కూడా చెప్పాలని ఇంట్రాడే అని చెప్తారు. ఏ మార్కెట్ ఆర్ లిమిట్ ఆర్డర్ విత్ కంపల్సరీ స్టాప్ లాస్ మాట. యూ వాంట్ టు టేక్ ఇంట్రాడే ట్రేడ్ విత్ లెస్ మార్జిన్, ఏదైనా చేసుకోవచ్చు. చూడండి సేమ్ కవర్ ఆర్డర్ అంటే మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం, కానీ ఇక్కడ మనం ఈ రెండింటికి ఏమైనా డిఫరెన్స్ ఉందంటే ఒకటే డిఫరెన్స్, ఇక్కడ మనం టార్గెట్ కూడా ఇస్తాం, ఇక్కడ టార్గెట్ ఇవ్వంతే. సో రెండు కూడా సేమ్ మోస్ట్లీ. దాని తర్వాత గుడ్ టిల్ ట్రిగర్, జీటీడీ ఆర్డర్స్ అంటారన్నమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, దీని అయితే గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే మార్కెట్లో రీసెంట్గా ఒక 1 year or 2 years నుంచి మాత్రమే ఉందన్నమాట. చాలా మందికి ఈ ఆర్డర్ గురించి తెలియదు. ఈ ఆర్డర్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయంటే, ఓకే అండి, చూడండి ఈ ఆర్డర్స్ వల్ల మనకు ఉన్న బెనిఫిట్స్ ఏమనంటే, లెట్స్ ఏ ఎగ్జాంపుల్, మన ఎవరు ఇక్కడ మీరు అందరూ చాలా మంది ఏం చేస్తారంటే, నెక్స్ట్ మీ కెరియర్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఫైనల్ స్టేజ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ అనుకోండి, ఇమీడియట్గా మీరు ఏం చేస్తారు, మీ కెరియర్ స్టార్ట్ చేయగానే మీరు మార్కెట్లో లైట్ కొన్నిసార్లు చాలా మంది ఎస్ఐపీలు స్టార్ట్ చేస్తారు. ఎస్ఐపీస్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్. సో అలా చేస్తారు కొంతమంది, దీనికోసం ఫ్యూచర్లో మీ యొక్క మనీ అనేది బాగా గ్రో అవడం కోసం. కొంతమంది ఏమంటారంటే, నేను ఈ ఎస్ఐపితో పాటు సమ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా. లైక్ వాళ్ళు ఏంటంటే కొంత నాలెడ్జ్ నేర్చుకున్నారు, లైక్ డిఫరెంట్ చదువుకోవడం, మీకు ఉన్న ఎడ్యుకేషన్ పరంగాను డిఫరెంట్ థింగ్స్ నేర్చుకుని మీరు ఏంటంటే మార్కెట్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ స్టాక్స్ని, బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ స్టాక్స్ని ఐడెంటిఫై చేసి మీరు మార్కెట్లో పెట్టుబడి పెట్టడం రెడీగా ఉన్నారు. వన్స్ మీరు పెట్టుబడి పెట్టినప్పుడు ఏమనుకుంటున్నారంటే, మీరు ఎగ్జాంపుల్కి రిలయన్స్ చూసుకున్నారు, రిలయన్స్ అనేది మీకు బాగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి మీరు కొన్నారు. మీరు ఒక 1000 రూపాయలు కొన్నారనుకోండి, మీరేమనుకుంటున్నారు మార్కెట్లో, మీ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, నేను రిలయన్స్ ఇప్పుడే అమ్మను, నేను నా దగ్గరే పెట్టుకుంటా రిలయన్స్ షేర్, ఎన్ని సంవత్సరాలు పర్లేదు అని చెప్పి హోల్డ్ చేయడం రెడీగా ఉన్నారు. సో మీరేంటంటే ఒక 5 years ఎక్స్పెక్టేషన్లో మీరు ఏం టార్గెట్ ఏంటి, ఒక 5000 వెళ్ళిపోతుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ మీరే ఇంకొక ఆలోచన ఏంటంటే, సడన్గా రిలయన్స్కి ఏమైనా జరిగి, లైక్ అదేమన్నా కంపెనీ లాసెస్లోకి వెళ్ళింది అనుకోండి, మరీ ఎక్కువ లాస్లోకి వెళ్ళిపోతున్నప్పుడు నేను ఒక 700 లేకపోతే ఒక 600 రూపాయల దగ్గర ఎగ్జిట్ అయిపోతుందని చెప్పి డిసైడ్ అయ్యారు. అంటే మీరు ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నది ఈ రోజు ఎగ్జిట్ అవ్వడం ట్రై చేయట్లా, మీ యొక్క ఎక్స్పెక్టేషన్ 5 years కాబట్టి, ఈ 5 yearsలో కనుక 700 600 వచ్చినప్పుడు నేను మార్కెట్లో బయటకు వచ్చేయాలి. సో అప్పుడు మనం ఏంటంటే మార్కెట్లో నా యొక్క లాస్ని, అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే, మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత మీకు గుర్తుండదు కదా, మర్చిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే, నేను ఈ లాస్ని తగ్గించుకోవడం కోసం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలని మార్కెట్లో నాకు పెట్టుకోవడానికి ఆర్డర్ ఏమైనా ఉందంటే, దాన్ని మనం గుడ్ టిల్ ట్రిగర్ అంటారు, జీటీడీ ఆర్డర్స్ అంటారు అనమాట. ఇక్కడ చూడండి, లాంగ్ టర్మ్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ ఆర్డర్ దట్ రిమైన్స్ యాక్టివ్ అంటిల్ ఇట్ గెట్స్ ట్రిగర్డ్ అనమాట. అంటే ఏంటి, మీరు మార్కెట్లో 2 ఆర్డర్లు పెట్టేస్తారు, ఏమని, ఒకవేళ రిలయన్స్ 5000 టచ్ అయితే ఇక్కడ అమ్మేయండి. మీరు చూసుకోకపోయినా మార్కెట్ ఆటోమేటిక్గా మీ యొక్క బ్రోకర్ అమ్మేస్తూ ఉంటాడు. ఒకవేళ కింద పడిపోతుంది అనుకోండి, 700 దగ్గర అమ్మేమని చెప్తారు, ఇది ఎప్పుడైనా జరగవచ్చు. సో దానికోసం వాడైతే జీటీడీ ఆర్డర్ అనమాట. అండ్ ఇక్కడ చిన్న ఇష్యూ ఏంటంటే, కొన్ని బ్రోకర్స్ మోస్ట్లీ చాలా మంది ఏంటంటే, మన ఎన్ని రోజులైనా పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. బట్ సమ్ బ్రోకర్స్ ఏంటంటే, వాళ్ళు ఓన్లీ 1 yearకి ఆఫర్ చేస్తారు, ఓన్లీ 1 year. అంటే ఏంటి, ఈ రోజు రేట్ ఎంత, 8th September 2025 కాబట్టి, నేను ఈ రోజు కనుక మార్కెట్లో జీటీడీ ఆర్డర్ పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్ ఈ ఆర్డర్ 7/9/2026 ఆర్డర్ అనేది రిజెక్ట్ అంటే క్యాన్సిల్ అయిపోతుందన్నమాట. సో అప్పుడు నేనంటే మళ్ళీ ఇమీడియట్గా ఆ రోజున 8/9/2026 నుంచి మళ్ళీ ఇంకో ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే, మనకు ఒక 1 year వరకు మనకు ప్రొడక్షన్ అయితే ఉంటుంది మార్కెట్లో. దానికోసం మనం ఈ యొక్క ఆర్డర్ అయితే యూజ్ చేస్తుంటాం. అందరూ కూడా దీని గురించి తెలుసుకోండి. మనం ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఎక్కువ కాలం కోసం మార్కెట్లో పెట్టినప్పుడు వాడే ఆర్డర్ని జీటీడీ అంటారనమాట. దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకుంటుంది అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ అంటారనమాట. ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ అంటే ఏమవుతుందంటే, మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మనం మార్కెట్లో ఆర్డర్ పెట్టడానికి ట్రై చేస్తామన్నమాట. చూడండి, ప్లేసెస్ మార్కెట్ ఆర్డర్స్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్. సో సింపుల్గా చెప్పాలంటే, ఇండియాలో మనకి మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, 9:15 ఓపెన్ అవుతుంది. నార్మల్ మార్కెట్ టైమింగ్స్ 3:30 వరకు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తారంటే, ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ అంటే, ఆఫ్టర్ అంటే మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 3:30 ఆర్ బిఫోర్
9:15. ఇక్కడ కనుక మీరు ఏమైనా ఆర్డర్లు పెట్టారనుకోండి, వాటిని మనం ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్స్ అంటారు. సో అలా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది అంతే. దాని తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకునే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి చూద్దామండి. చూడండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ బుక్ అండ్ ట్రేడ్ బుక్ మాట. సో మోస్ట్లీ చూడండి, వీరందరూ లైక్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, మీరు ఎప్పుడన్నా ఏదన్నా ఒక స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్ కానీ ఈక్విటీ రీసెర్చ్ ఫర్మ్స్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మోస్ట్లీ ఇవే ఉంటాయన్నమాట. మోస్ట్లీ చెప్పాలంటే చాలా మందికి ఫ్రంట్ అండ్ జాబ్స్ అంటారన్నమాట. వాళ్ళకి ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే మార్కెట్లో మీకు బిగినింగ్ తీసుకున్నప్పుడు మీరు ఆర్డర్స్ ఎలా పెట్టాలి, ఆర్డర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే చాలా చాలా వస్తాయన్నమాట. నేను ఇప్పుడు వరకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో దాని మీద మోస్ట్లీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సింపుల్గా వాళ్ళ యొక్క జాబ్ రోల్ ఎలా ఉంటుందంటే, మీకు కొంతమంది క్లయింట్స్ ఉంటారు, వాళ్ళు ఓన్గా ట్రేడింగ్ అనేది ఏం చేయకుండా వాళ్ళు ఏమంటారంటే మిమ్మల్ని అపాయింట్ చేసుకుంటారు అన్నమాట. కంపెనీస్ లైక్ జీరోదా అని చెప్పి, లైక్ ఏంజిల్ వన్, వీళ్ళు షేర్ ఖాన్, వీళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తారు, మీకు కొంతమంది అకౌంట్స్ ఇచ్చి వాళ్ళు కనుక ఫోన్ చేసి మీరు ఈ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయండి ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్రోకర్స్, అంటే కస్టమర్స్ కి మీరు చేస్తుంటారు అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్, ఒకవేళ మీకు ఈ బ్రోకర్ ఫోన్ చేసి ఇలాగా లిమిట్ ఆర్డర్ పెట్టండి అన్నప్పుడు మనకి ఏ ప్రైస్ ఉంటాయి, మీరు ట్రిగర్ ఎక్కడ పెడతారు, సో ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సో అందుకోసం మీరు జాగ్రత్తగా ఉండండి ఇవైతే. దాని తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకుంటుంది ఏంటంటే ఆర్డర్ బుక్ అండ్ ట్రేడ్ బుక్ గురించి మాట్లాడుకుందాం. సో రెండు కూడా చాలా కంటెంట్ అయితే చాలా ఉంది. ఈ కంటెంట్ అంతా చదువుకో అవసరం లేదు, నేను క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గుర్తుపెట్టుకోండి సింపుల్గా ఎలా అంటే, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు. ఫస్ట్ మొత్తం అంతా డెఫినేషన్ విందాం, దాని తర్వాత మీకు సింపుల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ డౌట్స్ తర్వాత అడుగుతాను, ఒకసారి మెన్షన్ చేయండి మీకేం డౌట్. సో ఎన్ని కొనాలి, ప్రైస్ ఏంటి, ఇమీడియట్ గా నాకు ఆర్డర్ బుక్ లో ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఇన్ కేస్ లిమిట్ ఆర్డర్ అనుకోండి, ఆర్డర్ అనేది మార్కెట్లో ఎగ్జిక్యూట్ అయితే కాదు, కొంతవరకు మన దగ్గర ఉండి దాని తర్వాత మాత్రం ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది టోటల్ ఆర్డర్ బుక్ అనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఏవైతే ఆర్డర్స్ అంటే మీరు 100 షేర్లు కొనాలి అని రెడీగా ఉన్నారనుకోండి, ఇమీడియట్ గా అది ఎక్కడికి వెళ్తుంది, ఆర్డర్ బుక్ లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. దాని తర్వాత దానికి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది, ఆటోమేటిక్ బ్రోకర్ జనరేట్ చేస్తారు. తర్వాత మార్కెట్ ఆర్డర్, చూడండి ఇక్కడ మార్కెట్ ఆర్డర్లు ఏం చెప్తున్నారంటే, మీరు కనుక మార్కెట్ ప్రైస్ కొనమని చెప్పారనుకోండి, ఏవైతే ఆర్డర్ బుక్ లో పెట్టారో ఆర్డర్, అది ఆటోమేటిక్ గా మార్కెట్ లో ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా లిమిట్ అంటే మీరు ఒక ప్రైస్ చెప్తున్నారు, ఆ ప్రైస్ వచ్చేంత వరకు ఆర్డర్ అనేది ఎక్కడ ఉంటుంది, మన యొక్క ఆర్డర్ బుక్ లో మాత్రం ఉంటుంది. ఇప్పుడు సేమ్ దీన్నే తీసుకెళ్లి ట్రేడ్ బుక్ గురించి చూసుకోండి. చూడండి ఇక్కడ ఏం చెప్తుందంటే, యాక్చువల్ ట్రేడ్స్ ఎగ్జిక్యూటెడ్, ఇక్కడ ఏంటి, ఆర్డర్స్ దట్ హ్యావ్ ప్లేస్ అంటే ఏంటి, మనం ఏవైతే ఆర్డర్స్ పెడుతున్నాం మార్కెట్ లో మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి, అది ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, రెండోది క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో క్యాన్సిల్ అయిన ఆర్డర్స్ కూడా మన ఆర్డర్ బుక్ లో కనిపిస్తాయి, బట్ ట్రేడ్ బుక్ లో ఓన్లీ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఏవైతే ఆర్డర్లు పెట్టామో అన్ని ఆర్డర్లు కనిపించేది ఆర్డర్ బుక్ అని గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా ఏవైతే ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినాయో అవి మాత్రమే కనిపించేదాన్ని మనం ట్రేడ్ బుక్ అని కూర్చోండి. when the order gets executed with certain conditions, అంటే ప్రైస్ ఎంత, క్వాంటిటీ ఎంత, ద యాక్చువల్ ఎగ్జిక్యూషన్ స్టేటస్ ఏం జరిగింది, అలాంగ్ విత్ ద ట్రేడ్ నెంబర్, సేమ్ ఆర్డర్ నెంబర్ ఎలా ఉంటుందో ఇక్కడ ట్రేడ్ నెంబర్ ఉంటుంది అనమాట. దానికి ఆర్డర్ బుక్ నెంబరు, దీనికి ట్రేడ్ బుక్ నెంబర్ ఉంటారు. దాని తర్వాత ఇన్ కేస్ మార్కెట్ ఆర్డర్ ఏంటి, మీరు ప్రైస్ ఏం చెప్పకుండా డైరెక్ట్ గా మార్కెట్ లో ఎంత రేట్ ఉందో ఆ రేటు కొనమని చెప్తున్నారు. సో ఇమీడియట్ గా ఏమవుతుంది, ఆర్డర్ బుక్ లో ఆర్డర్ పెట్టగానే ఆటోమేటిక్ గా అది ట్రేడ్ బుక్ లో ఎంటర్ అయిపోతుంది. ఎందుకని మార్కెట్ ప్రైస్ లిమిటెడ్ గా ఎగ్జిక్యూట్ అయిపోయి, ఇక్కడ అదే చెప్తున్నాను. ఇన్ కేస్ మార్కెట్ ఆర్డర్, ద ఆర్డర్ విల్ ఎగ్జిక్యూటెడ్ ఇమీడియట్లీ, సో ఇట్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ట్రేడ్ బుక్ యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ ద ఆర్డర్ బుక్. ఆర్డర్ బుక్ లో ఎంటర్ అయింది, ఇమీడియట్ గా ఇక్కడ రిఫ్లెక్ట్ అయితే అయిపోతుంది. కానీ లిమిట్ ఆర్డర్లు ఏమవుతుందంటే, దే ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ ఆఫ్టర్ సెటన్ కండిషన్స్ ఆర్ మెట్. అంటే ఇక్కడ కండిషన్స్ ఏమనుకోవచ్చు, ప్రైస్ కండిషన్, సింపుల్ గా ప్రైస్ కనుక మీట్ అయితే మాత్రమే, సో దే ఆర్ అవైలబుల్ ఇన్ ద ట్రేడ్ బుక్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేను ఏవైతే ఆర్డర్స్ మార్కెట్ లో పెట్టానో అన్ని కూడా రికార్డ్ చేసుకునేది ఆర్డర్ బుక్, బట్ ఏవైతే ఎగ్జిక్యూట్ అయినాయి అంటే మార్కెట్ లో ఎగ్జిక్యూట్ అయినాయి మాత్రం రికార్డ్ చేసి
దాన్ని మనం ట్రేడ్ బుక్ అండి. తర్వాత అయితే నేను ఇక్కడతో అయితే సెషన్ అయితే స్టాప్ చేస్తానండి. ఇక్కడ కొంతమంది ఎవరో డౌట్స్ అడుగుతున్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక చాట్ బాక్స్ అయితే మెసేజ్ చేయండి. ఇక్కడ ఒక పర్సన్ ఎవరు అడిగారు, నేను డౌట్స్ అయితే చెక్ చేస్తాను ఒకసారి. రిమైనింగ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మెసేజ్ చేయండి. టార్గెట్స్ ఇస్తారు. టార్గెట్స్ అండి శివ యాదవ్ టార్గెట్స్ ఇస్తారు. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఐ థింక్ డౌట్స్ ఎవరికి లేవనుకుంటా. ఒకసారి డౌట్స్ ఉంటే మీ చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను చెక్ చేస్తాను. సి ద థింగ్ ఏంటంటే మీరు ట్రేడింగ్ గురించి అడుగుతున్నారు. ట్రేడింగ్ గురించి మాట్లాడటం మనం జస్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్, అంటే మీరు జాబ్ రిలేటెడ్ గురించి మాట్లాడుతుంది. ట్రేడింగ్ అనేది ఏ ఏజ్ అనే ఉండదు. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసే ముందు దాని గురించి మీరు బేసిక్గా అండర్స్టాండింగ్ అయితే ఉండాలన్నమాట. మీరు తెలియకుండా ట్రేడింగ్ ఏదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో స్టార్ట్ చేశారనుకోండి, మీ యొక్క మనీ మొత్తం లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ట్రేడింగ్ అనేది ఎప్పుడు చేయొద్దు. ఫస్ట్ ఏంటంటే ఇన్వెస్టింగ్ గురించి నేర్చుకోండి. మీ యొక్క మనీ అనేది ఎప్పుడు కూడా సేఫ్గా ఉండాలి. అదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నది అంతా ఏంటంటే, ఒకవేళ మీరు ఏదన్నా జనరల్ అవేర్నెస్ ఒకటి ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, మీరు ఇలాంటి కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మనకి ఏ క్వశ్చన్స్ ఎదురయ్యే అవకాశం ఉంది దాని రిలేటెడ్ గురించి మొత్తం అంతా డిస్కస్ చేస్తామన్నమాట. సో వీటిలో కనుక మీరు స్టార్టింగ్ ఎంటర్ అయినప్పుడు శాలరీస్ తక్కువ ఉన్నా, వన్స్ మీరు స్కిల్ లెవెల్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అనుకోండి, స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్ ఉంటారు, తర్వాత మిడ్ లెవెల్ అని చెప్పి అలా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో మీరు ప్రమోట్ అయ్యారనుకోండి, మీ కెరీర్ మంచిగా ఉండే అవకాశం అయితే ఉంటుంది అనమాట. పీడిఎఫ్ సార్ షేర్ చేస్తాను సార్. బిగినర్స్ గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా స్టార్ట్ విత్ ఎస్ఐపిస్. బిగినర్స్ బెస్ట్ ఆప్షన్. మీరు అందరూ కూడా మీ కెరియర్ అంటే మీ యొక్క ఎర్నింగ్ కెరియర్ నెక్స్ట్ స్టార్ట్ చేస్తారు. ఎర్నింగ్స్ ఎప్పుడైతే మీ యొక్క ఎర్నింగ్స్ అనేది బిగిన్ అవుతాయో, ఇమీడియట్ గా మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకున్న ఆప్షన్ ఏంటంటే ఎస్ఐపిస్ అనమాట. వన్స్ మీరు ఎస్ఐపిస్ చేసిన తర్వాత మంచిగా మీకు నాలెడ్జ్ వస్తుంది. ఎస్ఐపిస్ తో నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకుంటూ ఉండాలి. సేమ్ మరి మీరు ఇప్పటి వరకు ఒక ఎడ్యుకేషన్ లో నేర్చుకుంటూ ఉన్నారు, లైక్ అలా సంథింగ్ బీకామ్ సంథింగ్. అలాగే ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయన్నమాట. లైక్ అసలు ఒక మార్కెట్ లో ఎలా అనాలిసిస్ చేయాలి, ఏ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇంట్రాడే వల్ల ఉండే రిస్క్ ఏంటి, అన్నీ తెలుసుకోవాలి. దాని తర్వాత మీరు ఇంట్రెస్ట్ ఉండి నాలెడ్జ్ ఉంటే ట్రేడింగ్ లోకి రావాలి తప్ప, లేకపోతే స్టార్టింగ్ ఎస్ఐపిస్ ఆర్ ద బెస్ట్ వన్. ఓకే దెన్, నో డౌట్స్ గా అందరికి. సెషన్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. మళ్ళీ రేపైతే కలుద్దాం. ఓకే అండి. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ. ఎస్ఐపి ఇస్ ఫర్ లాంగ్ టర్మ్. ఎస్ఐపి అనేది ఏంటంటే లాంగ్ టర్మ్ కి. ఈ రోజు క్లాస్ కొంచెం లేట్ అయిందండి. లింక్ అయితే షేర్ చేయలేదు, దానివల్ల కొంచెం సెషన్ లేదనుకున్నాను, హాలిడే అనుకున్నాను. చూడండి, ఎప్పుడు కూడా మీరు ట్రేడింగ్ గురించి ఆలోచించకండి అంటిల్ అన్లెస్ మీకు నాలెడ్జ్ ఉంటే తప్ప. నాలెడ్జ్ లేకుండా ఆలోచిస్తే మనం నష్టపోతారు అనమాట. అదేది గుర్తుపెట్టుకోండి. లేదు సార్, లేట్ అయితే ఏమవుతుంది సార్, కాకపోతే ఈ రోజు ఏంటంటే లింక్ అని షేర్ చేయడం నాకు కొంచెం డిలే అయింది, దానివల్ల లేట్గా జాయిన్ అయ్యాను. రేపటి నుంచి 10కే స్టార్ట్ అయిపోతుంది. ఓకే దెన్. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మేడం విల్ క్లోజ్ ద సెషన్. Okay, sir. Okay. Thank you everyone for participants.
షూర్ సార్, మేము రేపటి నుంచి షూర్గా త్వరగానే వస్తుంది. టుడే టాపిక్ ఏం చేంజ్ కదా సార్, సేమ్ అదే మనకి ఫైనాన్షియల్ మార్కెట్స్ రిలేటెడ్ అంతా కవర్ అవుతుంది. సో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే బ్రీఫ్ మీ కంటెంట్ అంతే. ఆ టాపిక్ ఏం చేంజ్ అవ్వదు. మనం మాట్లాడుతుంది ఫైనాన్షియల్ మార్కెట్, సెకండరీ, ప్రైమరీ మార్కెట్స్ అంతే. సో ఈ ప్రైమరీ సెకండరీ మార్కెట్ నార్మల్తో అయిపోతుంది. మనం మాట్లాడుతుంది ఏంటంటే డీటెయిల్డ్గా ఇలా ఆర్డర్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. సో అన్నీ కవర్ చేస్తాం, ప్రాబ్లం లేదు, అన్నీ ఉంటాయి. ఓకేనండి. సో మేము అక్కడ ఇచ్చిన సమ్మరైజ్డ్ టాపిక్స్ అంతే అవి. ఓకే మేడం, క్లోజ్ ద సెషన్ దెన్. ఓకే, థ్యాంక్ యూ. Thank you, sir. థ్యాంక్ యూ.